హై ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత నిజంగానే పవన్ కళ్యాణ్ గారు తెలిసి మాట్లాడుతున్నారా? తెలియకుండా మాట్లాడుతున్నారా? అనేది మీరే ఆ స్టేట్మెంట్ కరెక్టా? కాదా? అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో వినండి. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది, వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. ఫ్రెండ్స్ విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో? వైఎస్ఆర్‌సీపీ పార్టీ కంటే జనసేన పార్టీ పెద్దది అని పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మరి జనసేన పార్టీ స్థాపితం కాడి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. మరి ఏ విధంగా జనసేన పార్టీ పెద్దది అని చెప్పి, వైఎస్ఆర్‌సీపీ కంటే పెద్దది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు అనేది నాకైతే అర్థం కాలేదు. 2014లో జనసేన పార్టీ స్థాపించారు. కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు పోటీ అయితే చేయలేదు. 2019లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. 175 నియోజకవర్గాల్లో గూడా పోటీ చేయలేదు. 2024లో గూడా పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల్లో గూడా పోటీ చేయలేదు. కేవలం 21 స్థానాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపితం కాడి నుంచి 3 సార్లు ఎన్నికలు జరిగితే, ఒక్కసారి గూడా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయలేదు. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ కంటే జనసేన పార్టీ పెద్దది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్ గారు పార్టీ స్థాపితం కాడి నుంచి 2014లో బిఫోర్ గూడా ఎలక్షన్స్ జరిగినియి. అయితే 2014లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి 63 స్థానాల్లో ప్రతిపక్షంగా ఉన్నారు. 175 స్థానాల్లో పోటీ చేశారు. 2019లో గూడా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి అత్యధికంగా మెజారిటీతో 150 సీట్లతో గవర్నమెంట్ స్థాపితం చేశారు. రీసెంట్‌గా 2024లో కూడా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి 11 సీట్లకే పరిమితమయ్యారు. సో, 3 సార్లు ఎలక్షన్ జరిగితే 3 సార్లు కూడా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి కెపాసిటీ ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేస్‌ని పెట్టి 25 ఎంపీ స్థానాల్లో క్యాండిడేట్స్‌ని కూడా పెట్టి అంత పెద్ద పార్టీని ఆల్‌మోస్ట్ 3 డికేడ్స్‌గా రన్ చేస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చిన్న పార్టీ అన్నారో కూడా ఇంకా డౌట్‌గానే ఉంది. ఒకసారి 2024లో పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లొచ్చినియి? ఆహ్, మన వైఎస్ఆర్‌సీపీకి ఎన్ని ఓట్లొచ్చినియి? టీడీపీకి ఎన్ని ఓట్లొచ్చినియి? ఒక్కసారి చిన్న చార్ట్ మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. కానీ ఒకసారి మళ్ళీ అవగాహన మీకు తెలియాలి అసలు. ఏ పార్టీకి ఎన్నొచ్చినియి? ఏ పార్టీ ఏ స్థానంలో ఉందనేది చాలా క్లియర్‌గా మీకు తెలియాలి. ఒకసారి చూసినట్లయితే టీడీపీకి 1,53,84,576 ఓట్లొచ్చినియి టీడీపీకి. వైఎస్ఆర్‌సీపీకి 1,32,84,134 ఓట్లొచ్చినియి. జనసేనకి 23,17,774 ఓట్లు. భారతీయ జనతా పార్టీకి 9,53,977 ఓట్లొచ్చినియి. మరి అదేంటో మరి 1,32,84,084 ఓట్లొస్తే 39.37% వైఎస్ఆర్‌సీపీకి ఓట్ పర్సెంటేజ్ ఉంది. 11 సీట్లే వచ్చాయి. మరి అదే జనసేనకి 23,17,000 ఉంటే 6.87% పర్సెంటేజ్ ఉంటే 21 సీట్లొచ్చాయి. మరి ఇది మ్యాథ్స్‌లో ఏ ఫార్ములా యూజ్ చేయాలో మరి ఇటువంటి మిరాకిల్స్ జరగాలంటే. సో, అది డిబేటబుల్ అనుకోండి అది ఎలా వచ్చినియి ఏంటి అనేది. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి నేను క్లారిటీ ఇస్తున్నాను మీకు. వైఎస్ఆర్‌సీపీ ఇట్స్ ఏ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. టీడీపీకి, ఈ వైఎస్ఆర్‌సీపీకి పోటీ పోటీగా ఉంటది. వాళ్ళ ఓట్ బ్యాంక్స్ ఎప్పుడు డిస్టర్బెన్స్ అవ్వవు. కానీ జనసేన మాత్రం పవన్ కళ్యాణ్ గారు తనకు తాను సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు పాస్ట్ చూసుకోవాలి. మీరు పార్టీ పెట్టిన కాడి నుంచి ఎన్ని డికేట్స్ ఎలక్షన్స్ వచ్చాయి? ఎన్ని సార్లు నేను 175 నియోజకవర్గాల్లో పోటీ చేశాను? నాకు ఎంత ఓట్ షేర్ వచ్చింది? అనేది మీరు ఒకసారి అనలైజ్ చేసుకొని మీరు స్టేట్మెంట్స్ పాస్ చేయాలి.